Hi students, today the topic name is horizontal milling machine and vertical milling machine differences. It is the vertical milling machine. Last class we will discuss in the horizontal milling machine. It is the horizontal milling machine. Now let us explain difference between the horizontal milling machine and vertical milling machine. The first difference is spindle is horizontal to the spindle is horizontal parallel to the work table. ఇక్కడ మనం ఈ స్పిండిల్ చూస్తే ఈ స్పిండిల్ అనేది ఈ టేబుల్కి హారిజాంటల్లో వర్క్ అవుతుంది. ఇక్కడ ఈ యాక్సిస్ కూడా ఈ స్పిండిల్ యాక్సిస్ ఎలా ఉంది, మనకి హారిజాంటల్ యాక్సిస్లో ఉంది. ఇది హారిజాంటల్లో టేబుల్ మీద వర్క్ అవుతుంది. ఇక్కడ వస్తే ఈ స్పిండిల్ is vertical and perpendicular to the work table. ఈ యొక్క స్పిండిల్ అనేది వర్టికల్లో ఉంటుంది, ఇక్కడ స్పిండిల్ అనేది వై యాక్సిస్లో ఉంది. ఇక్కడ అక్కడ వచ్చరికి ఎక్స్ యాక్సిస్లో ఉంది, అక్కడ వై యాక్సిస్లో ఉంది. పర్పెండిక్యులర్ టు ది వర్క్ టేబుల్. ఇక్కడ పర్పెండిక్యులర్గా వర్క్ టేబుల్లో ఇక్కడ వర్క్ అవుతుంది. The second step is cutter cannot be moved up and down. ఇక్కడ ఈ హారిజాంటల్లో మిల్లింగ్ మిషన్లో వచ్చేసరికి ఈ కట్టర్ అనేది ఇలా కిందికి పైకి మూవ్ అవ్వదు, ఓకేనా, సేమ్ పొజిషన్లోనే ఉంటుంది. ఓన్లీ టేబుల్ మూవ్మెంట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ వర్టికల్ మిల్లింగ్ మిషన్లో మూవ్ అప్ అండ్ డౌన్. ఇక్కడ కట్టర్ అనేది హారిజాంటల్ మిల్లింగ్ మిషన్లో కెనాట్ మూవ్ అని చెప్పాం. ఇక్కడ వర్టికల్లో మూవ్ అప్ అండ్ డౌన్. ఇక్కడ ఈ కట్టర్ అనేది ఏదైతే కట్టర్ ఉంటుందో ఈ కట్టర్ ఇలా అప్ అండ్ డౌన్ మూమెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ కట్టర్ మౌంటెడ్ ఆన్ ది ఆర్బర్. ఇక్కడ ఈ ఆర్బర్లో ఈ ఆర్బర్ ఇక్కడ మనం చూసాం కదా, ఆర్బర్ సపోర్టు. ఈ ఆర్బరు ఇక్కడ సపోర్ట్ చేస్తుంది కట్టర్కి. ఇక్కడ వచ్చరికి డైరెక్ట్లీ మౌంటెడ్ ఆన్ ది స్పిండిల్. ఈ స్పిండిల్కి ఈ కట్టర్ని మౌంటెడ్ చేస్తాం అన్నమాట. అంటే అక్కడ ఆర్బర్ అనే సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చరికి డైరెక్ట్గా మనం కట్టర్ మీద కట్టర్ని స్పిండిల్కి అటాచ్ చేస్తాం అన్నమాట. The fourth difference is spindle cannot be tilted. అంటే మనం టిల్ట్ చేయలేము, అంటే ఇంక్లైన్ పొజిషన్లోకి సమ్ యాంగిల్ పొజిషన్లోకి మనం కట్టర్ని ఉంచలేము అనమాట. ఎక్కడ హారిజాంటల్ మిల్లింగ్ మిషన్లో స్పిండిల్ కెన్ బి టిల్టెడ్ యాంగులర్ కటింగ్స్. ఇక్కడ వచ్చరికి స్పిండిల్ని ఇలా ఉన్న స్పిండిల్ని మనం ఇలా ఇంక్లైన్డ్గా లేకపోతే ఈ సైడ్ ఇంక్లైన్డ్గా సమ్ డిగ్రీస్లో మనం ఇంక్లైన్డ్గా చేయవచ్చు. నెక్స్ట్ వచ్చరికి ఇక్కడ ఆపరేషన్స్ వచ్చరికి ఈ హారిజాంటల్ మిల్లింగ్ మిషన్లో ప్లేన్ మిల్లింగ్, ఫామ్ మిల్లింగ్, స్ట్రాడిల్ మిల్లింగ్, గ్యాంగ్ మిల్లింగ్. దీస్ ఆర్ ద ఆపరేషన్స్ ఇన్ హారిజాంటల్ మిల్లింగ్ మిషన్. In vertical milling machine, slotting, T-slot milling, drilling, boring and reaming. These are the operations of the vertical milling machine. These are the differences between the horizontal milling machine and vertical milling machine. Last class lo మనం హారిజాంటల్ మిల్లింగ్ మిషన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం వర్టికల్ మిల్లింగ్ మిషన్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చరికి
The first one is the column. The first one is the column part. It is the column. The column is the main supporting frame mounted vertical on the column. The shaped heavily ribbed inside and housing all the driving mechanism for spindle table frame. The next one is the knee. Knee is the rigid casting mounted on the front face of the column. Moved vertical along the guideways. This movement enabled to adjust the distance between the cutter and the job mounted on the table. The adjustment is obtained manually or automatically. ఈ నీ యూజ్ చేసి మనం ఈ కట్టర్ మూమెంట్ అనేది అప్ అండ్ డౌన్ సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద మాన్యువల్లీ ఆర్ ఆటోమేటికల్లీ. మాన్యువల్గా అంటే ఒకదాని తర్వాత అంటే ఒక ఆపరేషన్ తర్వాత ఇంకొక ఆపరేషన్ వచ్చేసరికి ఆటోమేటికల్లీ దాని అంతటా అదే మూవ్ అయ్యే విధంగా దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ద నెక్స్ట్ పార్ట్ ఈజ్ table. It is the table. The table movement is up and down movement and horizontal forward and backward movement, longitudinal movement. The table is rest on the guideways and the saddle provide the supported to the work. The table is mounted of the cast iron and is top of the top surfaces of the accurately machined and carried T-slots which accommodate the clamping bolt is fixing the work table and hence the job fitted on its given motion in 3 directions. This is the working of the table. The next topic is spindle. Next topic is spindle. The spindle is used to hold the cutter. The spindle speed is increases. The cutter will be rotating high speed. The spindle speed is reduced. The cutter also less speed of the cutter. The spindle speed is increases the cutting of the workpiece is more. Remove the workpiece is more. The spindle speed is less. The cutter remove the workpiece is less. It is the main part in vertical milling machine. Headstock is attached on to supporting column. The headstock is internally different types of gears. different types of gearsని ఇక్కడ మనం యూస్ చేసి డిఫరెంట్ మెకానిజమ్స్ని యూస్ చేసి ఇక్కడ డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేసుకుంటాం. టీ స్లాట్ మిల్లింగ్ మిషన్, స్లాటింగ్, డ్రిల్లింగ్, బోరింగ్, రీమింగ్, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్
operations to be performed on the vertical milling machine. Now it is the headstock. The headstock is different speeds, different type of motors to be used, and different type of gears to be used. The speed is increases or decreases. The internally